వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ అయ్యి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కంటే మండలిలోనే కాస్తంత రచ్చ అయితే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులు మండలిలో శాసనసభ్యులు అక్కడే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ప్రధానంగా లడ్డు వివాదానికి సంబంధించి చర్చించే సమయంలో మొత్తం అంతా చర్చ కంటే రచ్చే ఎక్కువ జరిగింది. అధికార పక్షం దాన్ని పక్కకి తప్పించే ప్రయత్నం చేసింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే చైర్మన్ ఉన్నారో మోషన్ రాజు ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు. వీటన్నిటి మీద చర్చిద్దాం. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎవరు అనేది తేలిపోయిందా, ఆయన తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మొన్న టీచర్లు ఆందోళన, మళ్ళీ తాజాగా డప్పు కళాకారులు అంట వాళ్ళు ఆందోళన, పింఛన్లు తొలగించేస్తున్నారు అనేది వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా లడ్డూకు సంబంధించి ఆ వ్యవహారం, లేదంటే కల్తీ నెయ్యి వ్యవహారం అంటే చర్చించే సమయంలో స్కిప్ అవుతుందా? ఒక పక్క ప్రభుత్వం ఏమన్నా చర్చించాల్సింది అక్కడ మొత్తం రచ్చ తప్ప ప్రజలకు అర్థమయ్యేలాగా అయితే మండలిలో ఏమీ జరిగినట్టయితే కనిపించలేదు. ఇందులో ఎవరి తప్పు ఒప్పుల కంటే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడ అధికార పక్షపు ఆలోచన ఏంటంటే తాము చేసే వాదన మాత్రమే జనంలోకి వెళ్ళాలా, చర్చించినప్పుడు రెండో వాదన బిగిన్ అయితే ఈ తర్కం ప్రజలు తర్కించుకోవడం బిగిన్ చేస్తే తమకు ప్రమాదం అని భావిస్తుంది. అందుకని వాళ్ళ చేతిలో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఈ ప్లాట్ఫారాల ద్వారా పదే పదే ఒక అబద్ధాన్ని నొక్కి చెప్తుంది, ఒత్తి చెప్తుంది. ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకునే పనిలో విపక్షం ఉండిపోవాలి. ఎదురుదాడి చేస్తుంది అదే మండల్లో కనుక చర్చిస్తే అనేటటువంటి ధోరణి ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా కనబడుతుంది అనమాట. ఎందుకు ఇంత భయపడుతోంది అంటే, ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను జగన్ ఇది చేయిస్తాడని నేను అన్నాను, ఆ తప్పుని ఒప్పుకుంటే సరిపోయేది, పాలక మండలి ఇది కదా అన్నటువంటిది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, జగనే ఒక క్రైస్తవుడు కాబట్టి తనకు అన్యమత అంటే విశ్వాసం ఉండదు కాబట్టి అతను ఈ పని చేస్తున్నాడు. అతనేంటి, పవన్ కొంత బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా మాట్లాడితే ఈయన డిస్ట్రక్టివ్ ప్యూర్లీ అది హిందుత్వవాదులు కూడా ఇట్లాంటి తప్పుడుగా ప్రచారం చేయరు. ఈయన హిందుత్వాన్ని తను పొలిటికల్ మోటివేషన్గా మాట్లాడుకుంటున్నారు. ఆయన బేసిక్గా అందులో అతని పేరేంటి, బోమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిల వ్యక్తిగత జీవితాలు కూడా టచ్ చేశారు. ఇప్పుడు విజయమ్మ క్రిస్టియన్, ఆవిడ బైబిల్ తప్పించి అసలు గుడి మొహం కూడా చూడదు ఆవిడ, క్లియర్. అయితే వాళ్ళ కుటుంబమే కదా వైవి సుబ్బారెడ్డి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు విజయమ్మ రాజశేఖర రెడ్డి దీని దగ్గర నివాళులు అర్పించేటప్పుడు ఆ డైరీ అదే బైబిల్ పక్కన ఈమె చేతికి ఇచ్చింది. అది పట్టుకుని ఈమె క్రైస్తవురాలు, వీళ్ళ కుటుంబం అంతా క్రైస్తవులే అని ఎవడో దారిని పోయే దాని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చా అది? ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ భార్య భర్త ఇద్దరూ కూడా పక్కా హిందుత్వవాదులు. పొద్దున్నే గోపూజ చేయకుండా బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. తులసి పూజ రోజు చేసుకుంటుంది ఆవిడ, ఆయనైనా అంతే. ఇక్కడ దాన్ని ఈయన ఏం చేస్తున్నారు, క్రిస్టియన్ని పెట్టారని. ఇప్పుడు వాస్తవంగా ఒక అనిత గారు ఇప్పుడు నేను హిందువులని పదే 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 చెప్తున్నారు, గొళ్ళకి వెళ్తున్నారు. బట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 2019 ముందు అనిత గారిని అప్పుడు టీటీడీ బోర్డు సభ్యురాలుగా వేశాక సోషల్ మీడియాలో హిందూ సంఘాలు నిలదీసినాయి, బీజేపీ కూడా నిలదీసింది భాగస్వామి పక్షంగా ఉండి కూడా. ఆమె మాట్లాడింది, బైబుల్ తప్పింది నా పుస్తకంలో, నా కారులో, నా బ్యాగ్లో బైబుల్ ఉంటుంది అన్నటువంటి. ఆవిడెప్పుడు మతం మారింది? ఆవిడెప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంతకం పెట్టింది? పెట్టాలి కదా మరి. ఆవిడైతే జగన్ ప్రకారం జగన్ డిక్లరేషన్ అడిగినప్పుడు జగన్ అంత ముందు దర్శించుకున్నాడు. ఒక్కసారి దర్శించుకున్నాకే మళ్ళీ పద్దాక ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాలని రూల్ లేదు అక్కడ. పదే పదే అది ఈయన రైట్ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి వెళ్ళాడు, విజయమ్మ వెళ్ళలేదు, భారతి వెళ్ళలేదు. ఎస్, క్లియర్. వాళ్ళ కుటుంబం క్రిస్టియన్ కుటుంబం, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాడు రాజశేఖర రెడ్డి అయినా నేడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే
హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే ఖచ్చితంగా ధరించి భరించి వెళ్తారు. క్రిస్టియన్ని ఎన్నుకోకూడదు అని జనం అనుకుంటే ఎనఫ్, నో డౌట్. అప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులను ఎన్నుకోకూడదు అనాలా? ఇది ఎక్కడ కల్చర్? మనం మతం అనేటటువంటిది వ్యక్తిగత జీవితం, రాజకీయాలకి దాన్ని ముడిపెట్టుకునేటటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకొస్తున్నాం ఇక్కడ అనేది ఆలోచించుకోవాలి. అది పెద్ద ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఆయనే తప్పుదో పట్టిస్తున్నారు, ఆయనే వక్రీకరించుతున్నారు ఆయన. ఇంకోటి భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు వామపక్ష భావజాలికుడు. ఎవరైనా సరే, ఇప్పుడు భక్త కన్నప్ప ఒకప్పుడు దేవుడు అంటే నిరాదరణ, అదే భక్త కన్నప్ప శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి దేవుడిది ఎవరు కదా? ఆయనదే కదా. అట్లాగే వ్యాసుడి నుంచి వాల్మీకి దాకా అనేక మందికి సంబంధించిన దాంట్లో గతంలో ఉన్నటువంటి విధానానికి ఆ తర్వాత వాళ్ళు ఎంత ఆధ్యాత్మికవాదులుగా మారారు, దేవుడు ధర్మమే సరిచేస్తుంది. అట్లాగే ఆయన అదే కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఊరూరికి తీసుకొచ్చి అదే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు జరిగినాయి. అలాగే జనం పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భార్యాభర్తలకి ఆ స్వామివారి సమక్షంలో పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అనేకం జరిగినాయి. ఖచ్చితంగా అతను క్రిస్టియన్ అనేందుకు గాను వాళ్ళ అమ్మాయిని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారు. ఎస్, వాళ్ళ అల్లుడోళ్ళు క్రిస్టియన్, వీళ్ళు హిందూ ఫ్యామిలీని. ఈయన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశాడు, వాళ్ళు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మళ్ళీ సెట్ చేసుకున్నాడు. ఇది క్లియర్, అందరికీ తెలిసినటువంటిది. అది దోషమా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు క్రిస్టియన్ అయితే ఈయన క్రిస్టియన్ అయిపోతాడా, కన్వర్ట్ అవుతాడా ఈయన? ఇది పాయింట్స్. ఇది రైటా రాంగా అంటే కనుక చర్చ జరగచ్చు. అది నీకు కూతురునే క్రిస్టియన్కి కాకుండా చూసుకోలేకపోయాడు లాంటి ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? హిందుత్వ సంఘాలు మాట్లాడాలి. వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే నా మతంలోకి ఒక మనిషి క్రిస్టియన్ వస్తుంటే ఏ హిందూ వద్దంటాడండి? గర్వాప్సి అనే కార్యక్రమాలే జరుగుతున్నాయి కదా. ఓ ముస్లిము హిందూ మతంలోకి వస్తానంటే వద్దంటారా? ఏ హిందూ సంఘమైనా ఈ మతాచారాల ప్రకారం పాటిస్తానంటే వద్దంటారా? ఇవి సహజంగా జరగాలని కోరుకుంటాడు హిందూ. కానీ చేస్తున్న వాళ్ళని నిందించి దూషించడం ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నాం మనం అంటే రాజకీయ ప్రయోజనం సాధిద్దాం అనుకుంటున్నాం దేవుణ్ణి అడ్డుపెట్టి. ఖచ్చితంగా లడ్డూకు సంబంధించి గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా జరగనంత జరిగింది. ఇప్పుడు ప్రచారం కారణంగా ఆ ప్రసాదాల పట్ల నెగిటివిటీ క్రియేట్ కావడం, దేవుళ్ళ మీద అలాంటి నెగిటివ్ క్రియేట్ చేయాల్సిన అవసరం. ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవుడి దగ్గర అపచారం జరగదనే కోరుకుంటాడు. అపచారం జరిగిన వాడికి వెంటనే శిక్ష పడుతుందని కోరుకుంటాడు. కానీ దేవుడు 5 ఏళ్ల పాటు వెయిట్ చేసి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని దించుతారని ఎవడనుకోడు. ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తిగా, ఒక హిందువుగా నాకున్న నమ్మకం అది. నేను అక్కడ చూసిన వాడిగా నాకున్న నమ్మకం అది. అందుకని ఇక్కడ లడ్డూ కల్తీ అయినా ఇంకోటైనా చర్చ జరిగేటప్పుడు నిర్మాణాత్మక చర్చ కంటే కూడా రాజకీయ ప్రయోజన ఆకాంక్షలతో కూడినటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అది నిజంగా అలా చర్చించాలనుకుంటే మండల్లో చర్చకి పట్టుబడుతుంటే ఇక్కడ ఆపేసి అసెంబ్లీలో చర్చించారు. అక్కడ ఏకపక్షం ప్యూర్లీ అదేమంటే వెంటనే వచ్చే పదం ఏంటి? రమ్మనండి దమ్ముంటే, ఎవడొద్దన్నాడు వాళ్ళని అనేది. ఓకే, మరి నీకు దమ్ముంటే ఇక్కడ చర్చకి వెళ్ళాలిగా, నువ్వు ఇక్కడ ఎందుకు మతలబులు చేస్తున్నావు? చైర్మన్కి సంబంధం లేకుండా చైర్మన్ పేరుతో లేక ఎవరు పంపిస్తారు? అందులోని సిబ్బంది పంపిస్తారు. చైర్మన్ దబాయించడం. అదే ఇదివరకటి రోజుల్లో అప్పుడు ముస్లిం ఆయన చైర్మన్ ఉండేవాడు, గుర్తుంది కదా, అమరావతి ఇష్యూ. ఆయన ఏదన్నంటే మైనార్టీకి అన్యాయం. ఇప్పుడు మరి ఈయనంటే ఎస్సీకి అన్యాయం కదా. ఇక్కడ ఏంటి? బుల్డోజ్ చేస్తున్నారు వ్యవస్థ. ఎందుకని? వీళ్ళు మొదట డిఫెన్స్ లో పడ్డ మాట వాస్తవం. వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇందాపూర్ వచ్చిందో అక్కడి నుంచి వీళ్ళు అఫెన్స్లోకి వెళ్ళారు. అక్కడి నుంచి డిఫెన్స్లో పడ్డటువంటి టీడీపీ అఫెన్సివ్ స్టెప్ కోసం అని చెప్పేసి మీడియా, సోషల్ మీడియాను అడ్డుపెట్టి చేస్తున్న ప్రచారమే అసెంబ్లీ మండలి వేదికగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నడుస్తున్నాయి. ఇందులో మధ్యలో చైర్మన్ ఏమన్నా ఇరుక్కుంటున్నారా, నలిగిపోతున్నారా? చేస్తారు పాపం. ఇదివరకు ఆయన ముస్లిం ఆయన కూడా ఇబ్బంది పడేవాడు. వైసీపీ వాళ్ళు తరపున ఉన్న చైర్మన్ కాబట్టి అదే అనేది. అప్పుడు టీడీపీ తరపున ఉన్న చైర్మన్ ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు, సహజం. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నటువంటిది అక్కడ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా కంట్రోల్ చేశారు మండలిని. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి కూడా కంట్రోల్ చేశారు, గుర్తుంది కదా.
చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే అక్కడే కదా. అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టగలిగారు వాళ్ళు మండలంలో ఉండి, ప్రతిపక్షంలో ఉండి కూడా. వీళ్ళకి అట్లాంటి ప్లానింగ్ చేత కావట్లేదు, అంతే తేడా. అక్కడ వీళ్ళ అనుభవం కనబడుతుంది, తెలుగుదేశం అనుభవం. అవును సార్. కానీ ఒకటి సార్, కల్తీ నెయ్యి మీద చర్చించడానికైతే ప్రభుత్వం నిరాకరిస్తుంది అనేది అర్థమైపోతుంది నేను దాన్ని బట్టి. కాకపోతే ఈ కొత్త సాంప్రదాయం ఏమన్నా తీసుకొచ్చారా లఘు చర్చలో స్టేట్మెంట్ అనేది? అది కరెక్ట్. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇన్నేళ్లలో నేను అసెంబ్లీకి మీడియా కమిటీ మెంబర్గా కూడా చేశాను, మీకు తెలుసు. 2 సార్లు చేశాను నేను. అట్లాగే నాదెళ్ల మనోహర్ గారి టైంలో చేశాను, కోడెల శివప్రసాద్ గారి టైంలో కూడా చేశాను. అలాగే అసెంబ్లీ కవరేజీలు ఏళ్ల తరబడి చేశా. 2000లోనూ అసెంబ్లీ కవరేజ్ చేశా, ఆ తర్వాత కూడా అసెంబ్లీ కవరేజీలు చేశాను నేను. అసెంబ్లీలో ప్రకటన అనేది ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ అంటే చర్చతో సంబంధం కాకుండా, లైక్ ఇప్పుడు మొన్న రాజమండ్రిలో పాలన జరిగింది, దాని మీద ప్రజల్లో ఆందోళన ఉంటుంది. ఆ విషయం మీద ముఖ్యమంత్రి గారు, ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి గారు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అత్యవసరంగా ప్రజల అటెన్షన్, అంటే ఇక్కడ వాయిదా తీర్మానం అనేది కూడా వేగ్గా రోజు వాయిదా తీర్మానాలు ఇవ్వడం ఇట్లా జరుగుతున్నాయి. వాయిదా తీర్మానం అనే ఒక సంప్రదాయం ఏంటంటే, రెగ్యులర్ ప్రాసెస్ నడిచిపోతూ ఉంటుంది. సభ ఉన్నట్టుండి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం అది పట్టించుకోవట్లా, దాని మీద నువ్వు సభా కార్యకలాపాలన్నీ ఆపేసి అర్జెంటుగా ఇది చర్చించాలయ్యా అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇచ్చేది వాయిదా తీర్మానం. ఈ ప్రశ్నోత్తరాల సమయం ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు ఇది అర్జెంటుగా చర్చించాలి. కానీ అదొక మొనాటమీగా రోజు 4-5 వాయిదా తీర్మానాలు ఇవ్వడం, దాన్ని తిరస్కరించడం, మళ్ళీ ఇది ఒక రచ్చ నడుస్తున్నది తప్పించి ఏళ్ల తరబడి దశాబ్దాలకి ఇది పెంట అయిపోయింది. పెట్టిన పర్పస్ అది వాయిదా తీర్మానం అనేటువంటి. అత్యవసరంగా ఏదైనా సమస్య ప్రభుత్వం నోటీసుకి తీసుకురావడానికి ప్రతిపక్షానికి ఇచ్చేది. ప్రభుత్వాలు కూడా అప్పట్లో ఒక 20 ఏళ్ల క్రితం అయితే ప్రభుత్వాలు అట్లా వాయిదా తీర్మానం మీరు ఇచ్చింది దాన్ని బట్టి మాకు విషయం అర్థమైంది. ఇది చంద్రబాబు గారు 2004కు ముందు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ నడిచేది. వీళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన పర్పస్ మాకు అర్థమైంది అంటూ దానికి ఏదో ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చేది ప్రభుత్వం. చర్చిస్తాం దీని మీదన, లేకపోతే కనుక దీని మీద మా అభిప్రాయం ఇది, మేము ఇట్లాంటి చర్యలు తీసుకున్నాం, ఇది మీ నోటీసు తీసుకొస్తున్నాం కాబట్టి ఇక వాయిదా తీర్మానం మీద చర్య గొడవ పక్కన పెట్టేసేసి మనం డిబేట్ చేసుకుందామయ్యా, ప్రశ్నోత్తరాలు ఇచ్చేసుకుందామయ్యా అని చెప్పేవాళ్ళు. అది నైతికతతో కూడినటువంటి డిబేట్. అప్పట్లో వృద్ధులైనటువంటి జర్నలిస్టు పెద్దవాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే, అంతకుముందు ఇంకా బాగుండేదే, ఈ పద్దాకి వాయిదాలు ఈ పెంట ఉండేది కాదు, ప్రతిదీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలే, లఘు ఇది అట్లాగే 0 అవర్లో ఇట్లాగా బాధ్యతగా ఉండేవాళ్ళయ్యా, ఏంది ఇట్ట తయారైంది ఏంది అసెంబ్లీ అని తిట్టేవాళ్ళు. నాలాంటి వాడికి ఏంటి అంతకు ముందు ఏందో తెలియదు, లేదో చేదస్తంగా మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళం. ఇది గొప్పగా అనిపించింది ఇప్పుడు చూస్తే, ఇప్పటి దరిద్రంతో పోల్చుకుంటే నా యుక్త వయసులో ఉన్నటువంటిది కరెక్ట్ అనిపిస్తుంది సభ నేను చూసింది. అప్పుడు కాస్త నైతికత ఉంది, ఇప్పుడు నైతికత లేదు వాయిదా తీర్మానాలు. అట్లాగే ప్రవర్తనలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గతంలో రాసిన వార్తలు అసెంబ్లీలో డిబేట్ అయినాయి చాలా ఉన్నాయి. తేజ టీవీలో పనిచేసే టైంలో మన ఒంగోలు దగ్గర ఒక మహిళా కళాశాలలో జరిగినటువంటి ఒక వ్యవహారం గురించి ఇష్యూ హైలైట్ చేస్తే తేజ టీవీలో రిపోర్టర్గా ఉన్నప్పుడు దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది వైసీపీ. ఎవరు రాజశేఖర రెడ్డి ప్రస్తావిస్తే దేవేంద్ర గౌడ్ అప్పుడు సమాధానం చెప్పాల్సి వచ్చింది. చివరికి ఆ సంబంధిత మంత్రి ఒకరోజు వాయిదా వేసి సంబంధిత మంత్రిని ఆ నియోజకవర్గానికి వెళ్ళి వెరిఫై చేసుకుని వచ్చి చెప్పమన్నారు. సంస్కారం అది. అప్పుడు అక్కడ ఎంక్వైరీకి నేను కూడా వెళ్ళే మంత్రి గారి సమక్షంలోనే నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా మాట్లాడాను. అట్లాగా ఒక వ్యవహారానికి సంబంధించి నైతికత పాటించేవాళ్ళు. ప్రజలు కూడా ఆ నైతికతలో చిన్న తేడా వస్తే తప్పు పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ అంతర్జాతీయ మీడియా బుద్ధి మనకొచ్చిందో లేదా అంతర్జాతీయంగా కొంత చాలా బెటర్గా ఉంది, మన దగ్గరే దరిద్రం. ఏది ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినా రైట్ అనేది తెలుగుదేశం వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఏం చేసినా రైట్ అనేది జనసేన వాళ్ళు, వైసీపీ జగన్ ఏం చేసినా రైట్ అనేది వైసీపీ వాళ్ళు. మీడియా కూడా అట్లాగే తయారైంది తప్పించి నైతికత, అనైతికత, నిర్మాణాత్మక చర్చ, ఈ విధ్వంసకర వ్యవహార శైలి, దీని గురించి క్వశ్చన్ పోయింది. మూర్ఖంగా వాదించుకోవడం పెరిగిపోయింది.
ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టులు చూసినా లేకపోతే కామెంట్లు చూసుకున్నా విచ్చలవిడితనంతో మనం ఒకళ్ళని సమర్థించాలి ఒకళ్ళని వ్యతిరేకించాలన్న రూట్లో ఉంటుంది తప్పించి ఏది మంచి అయితే అది మంచి ఏది చెడు అయితే అది చెడు అన్నప్పుడు తప్పు చేసేవాడు భయపడతాడరా మంచి చేసేవాడు మరింత ప్రోత్సహించబడి రేపొద్దున మనకి మంచి చేస్తాడనే కనీస జ్ఞానం లోపిస్తోంది. మా నాయకుడు చేసేదంతా మంచి అనేటటువంటి దౌర్భాగ్యపు గుణం అన్ని పార్టీల్లో తయారవ్వడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది. ప్రజాస్వామ్యం అనేటటువంటిది నియంతృత్వ ఆలోచన ధోరణితో నాశనం అవుతోందేమో అనిపిస్తుంది అనమాట. ఈ సమావేశాల్లో సార్ బాబు గారు గతంలో ఇచ్చిన హామీలు కానీ లేదంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన తీరు కానీ ఇవి టీడీపీని అధికార పక్షాన్ని ఇరుకుని పెడుతున్నాయా? రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి నిన్న ప్రశ్నిస్తే ఎస్కేప్ అయ్యే ప్రయత్నం అది ఒక రకంగా అనుకోకుండా ఇరుక్కుంటున్నారా లేదంటే చర్చించుంటే బాగుండేది? అంటే బేసిక్గా ఒకటి నేను చెప్పాను కదా, బాబు చేసేది రైట్ అని నమ్మేటటువంటి వాళ్ళు అంతే, జగన్ చేసేది రైట్ అని నమ్మేవాళ్ళు ఇంతే. వెరీ సింపుల్. అంటే అప్పుడు ఆంధ్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారనే అయ్యో ఆల్మట్టి ఎప్పుడు ఏమైందండి? ఆల్మట్టి అప్పుడు ఈయనే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పినోడు, దేవగౌడ అని ప్రధానమంత్రిని చేసినోడు, ఆయనే ఆల్మట్టి కట్టింది, అప్పు తీసుకొచ్చి మరీ కట్టాడు, ఆయన ఉండగా బిగినైంది అది. మరి అప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడో ఎందుకు? రాష్ట్ర విభజన మరేంటి? రాష్ట్ర విభజన అనేటటువంటి ట్రాప్లో చంద్రబాబు పడలేదా? చివరికి ఏకపక్షంగా ఏమీ ఇవ్వకుండా రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు విభజన చేస్తున్న తప్పు అంటూ సప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నాం తప్పించి ఏమన్నా సాధించగలిగాం మనం ఆ రోజున? ఏంటంటే మనం ఒక మూసలో పోతాం తప్పించి ఒక వ్యూహంతో వెళ్ళట్లేదు. ఇప్పుడు వ్యూహం ఎంతసేపటికి జనం మెదళ్ళని ఎలా కలుషితం చేద్దామన్న ఆలోచనల చుట్టూనే సాగుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 3 ఫేజులు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా కట్టిస్తున్నాడు. అతను ఎలాంటి భారీ బిల్డప్లు ఇచ్చుకోవాలి. ఎందుకని? ఇస్తే తెలంగాణ వాళ్ళు ఆపుతారనేసి. దాన్ని హైలైట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. దానికి అప్పుడు సపోర్ట్ ఏం చేయాలి? నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఇది కడితే తప్పేందే అని అడగాలి. అలా కాకుండా మన మీడియా ఏం చేసింది? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దుర్మార్గంగా చూపించింది, పర్యావరణ వ్యతిరేకం అని చూపించింది. పోలవరానికి పర్యావరణ వ్యతిరేకమే కదా లెక్కనైతే, పట్టిసీమ పర్యావరణ వ్యతిరేకమే కదా, ప్రతిదీ పర్యావరణ వ్యతిరేకమే ఏ ప్రాజెక్ట్ అయినా సరే. కానీ భవిష్యత్ అవసరాల రీత్యా దానికి ఆల్టర్నేటివ్ సెట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తరహా ప్రచారం చేసుకొచ్చారు. చివరికి ఎన్జీటీ వాళ్ళ కేసులు వేశారు. ఆ కేసుల్ని సమర్థిస్తా పొంకాను కథనాలు రాశారు. తీరా చూస్తే అయినా సరే కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అహంకారం చూడండి అని రాశారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాలకు కదా అది చేసింది. అది ఆంధ్ర ప్రయోజనాల కోసం జగన్ చేస్తున్నాడని తెలంగాణ వాళ్ళు తిడుతుంటే ఆంధ్ర డబ్బులు నాశనం చేస్తున్నాడని ఇక్కడ వీళ్ళు తిట్టారు. ఏమనాలి అది? మన దగ్గర ఎలాంటి వాదం మనం తెర మీదకి తీసుకొస్తున్నాం? ఏం చెప్తున్నాం? ప్రజలకు ఏం అర్థం కాదు. ఇప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను చెప్పాక ఆపేశారు అన్నది. వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు? అబ్బేబే అది చెడ్డాలవేనండి, అది తప్పుడుదేనండి అని చెప్తున్నారు. మరి తప్పుడుదైతే రేవంత్ రెడ్డి మీవాడే కదా, ఎందుకు అట్ట అబద్ధాలు చెప్తున్నాడు? బీఆర్ఎస్ ఎందుకు అబద్ధాలు చెప్తోంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం మంచిది కాదా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఎవరి కోసం మాట్లాడుతున్నాం మనం? చివరికి అది ఆపేస్తుంటే చప్పట్లు కొట్టుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నామంటే, మన మీడియా మన సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నామంటే ఏమనుకోవాలి దాన్ని? ఒక రకంగా తెలంగాణ కోసం ఆంధ్ర ప్రయోజనం తాకట్టు పెట్టేసి తెలంగాణ కోసం అనేది కాదు. అక్కడ బేసిక్గా ఏంటంటే నాకు తెలిసి తెలంగాణ కోసం రేవంత్ కోసం కూడా కాదు, ఆ పేరు జగన్కి పోకూడదు అంతే. క్రెడిట్ జగన్ అందుకోసం. అది అవును, రైట్ సార్. లెక్కల వ్యవహారంలో తాజాగా అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈయనే కీలక నిందితుడు అనేది, అంటే నిన్నో మొన్నో లోకేష్ గారు ఒక మాట అన్నారట, ఎవరున్నా వెనకున్నా బయటకు తీస్తాం, ఏదో పదం వాడారు, నాకు గుర్తు రావట్లేదు. నిజంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరు అనే కోణం తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నమా ఈ మద్యం కుంభకోణం వ్యవహారం? బేసిక్గా లెక్కర్ కుంభకోణము స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఒకటే ఉంటుందండి. ఏంటంటే కుంభకోణాలు జరిగినాయి, దాని ప్రయోజన లబ్ధి పొందేది సహజంగా అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి. కాకపోతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటప్పటికి అధికారులు ఇరుక్కుంటారు, కింద వాళ్ళు ఇరుక్కుంటారు, కానీ పైన వాళ్ళకి ఏం కాదు. స్కిల్ డెవలప్మెంట్లో స్వయంగా సంతకం చంద్రబాబు గారే చేశారు.
కానీ ఏమన్నారు, నాకెట్ట తెలుస్తుంది, ప్రతి ఫైల్ నేను ఎందుకు చూస్తాను అన్నటువంటిది వాళ్ళే వాదించుకొచ్చారు. ఇప్పుడు లెక్కరది అదే వాదిస్తారు. స్కిల్ వల్ల ప్రయోజనం చంద్రబాబు పొందుతాడు, లెక్కర్ వల్ల ప్రయోజనం జగన్ పొందుతాడు, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అయితే వీళ్ళు రాసే వార్తలే వింతగా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే రాజకేశ్ రెడ్డే కీలకం, తర్వాత చెవిరెడ్డే కీలకం, మిథున్ రెడ్డే కీలకం. రాజకేశ్ రెడ్డికి తోడులుడే అంట కదా. అదే నేను అనేది, ఎవడు కాడు కీలకం. అసలు కీలకం ఎవడుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటారు, అంతే కదా. విధాన నిర్ణయం ఎవరు తీసుకుంటారు, క్యాబినెట్ తీసుకుంటారు. క్యాబినెట్ తీసుకునే విధాన నిర్ణయం వల్ల లబ్ధి పొంది ఇంత డబ్బులు సంపాదించారని వీళ్ళు చూపెట్టాలి, వీళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, ఇందులో ఈ కేసు వేగ్గా లేచిపోయేది ఏంది అంటే డబ్బులు చూపించాలి, డబ్బులు ఎక్కడా లేవు ఇక్కడ. అదేమంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అంటున్నారు. అప్పుడు గాల్లో సృష్టించబడే కేసు. నువ్వు 3,500 కోట్లు తినేశారన్నప్పుడు కనీసం 300 కోట్లను క్యాష్ చూపించాలి నువ్వు. అంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేది కదా. మనీ లాండరింగ్ సరే, మనీ లాండరింగ్ వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లాండరింగ్ చూపెడుతున్నావు కానీ అంటే అప్పుడు ఇంకా క్యాష్ ఎలా చూపిస్తారు అని. అలాగే అది కదా, మరి మనీ లాండరింగ్ అంటేనే క్యాష్ కదా, దాంట్లో అది సీజ్ చేయాలి కదా. వీళ్ళు చూస్తుంది ఏంటి, వాళ్ళ వ్యాపారాన్ని లాండరింగ్ కింద చూపెడుతున్నారు. ఆ వ్యాపారాలు ఎప్పటి నుంచిలో నడుస్తుంది. ఇప్పుడు సింపుల్ అండి, మీ ఆస్తి మీ దగ్గరే ఉంది, మీకు అదనంగా డబ్బులు వచ్చినాయంటే ఎట్లాగా అకస్మాత్తుగా ఇప్పుడు నేను రోజుకు ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు వేసాను, అప్పుడు మీరు అది లెక్కల్లో చూపించని అమౌంట్ కాబట్టి అది లాండరింగ్ అవుతుంది. అలా కాకుండా మీకు ఎప్పటి నుంచినో ఆస్తి ఉంది, వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం వల్ల నెలకు ఒక 25,000 10 లక్షలు 50 లక్షలు డబ్బులు వస్తున్నాయి, మీ అకౌంట్లో పడుతున్నాయి, దాని ద్వారా మీరు ఏదో కొనుక్కున్నారు, దానివల్ల ఏదో లబ్ధి పొందారు అనుకోండి, అది తీసుకొచ్చి దీనివల్లనే అది లబ్ధి అని చెప్తే ఎట్లా కుదురుతుంది? ప్రస్తుతానికి కుదురుద్ది ప్రాథమిక సంబంధం. అంటే మొదటి నుంచి చెప్తున్నది అదే కదా. తర్వాత విచారణ దగ్గర అక్కడే కదా వీళ్ళు ఎందుకని జగన్ ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు డిస్టిలరీల దగ్గర నుంచి తీసుకున్న లంచాలు కొంతవరకు ఎన్నికలకు ముందు ఖర్చు పెట్టేశారు, కొంతవరకు బంగారం కొనేశారు, కొంతవరకు వేరే వ్యాపారాల మీద పెట్టేశారు. దానికి అంతటికి మూల కారణం ఈ నెట్వర్క్ అంతా ఈ అవినాష్ రెడ్డి నిర్వహించాడు అనేది. అప్పుడు ఇంకా క్యాష్ ఎలా అదే అనేది. మొన్నటిదాకా రాజకేశ్ రెడ్డి చేశాడు, అంతకుముందు చెవిరెడ్డి చేశాడు, అంతకుముందు మిథున్ రెడ్డి చేశాడు. 11 కోట్లు ఎంతో దొరికినాయి. 11 కోట్లు కూడా తర్వాత ఏమైంది, అందరు ఎదురుకున్న కళ్ళు ఎదురుకున్నాను కనబడింది కదా. ఎందుకు కలిపేశారు 11 కోట్లు ఇతని అయితే? రాజకేశ్ రెడ్డి అయితే రాజకేశ్ రెడ్డి ఏమని పిటిషన్ వేశాడు ఆ రోజున? నిజంగా రాజకేశ్ రెడ్డి అనుకుందాం, నా వేలుముద్రలు చూపెట్టమన్నాడు, నా మనుషులు వేలుముద్రలు చూపెట్టమన్నాడు. మరి ఎందుకు తీసుకెళ్ళి కలిపిచ్చేశారు అర్ధరాత్రి పూట బ్యాంకును తెరిపించి? మరి దాన్ని అక్కడే అర్థమైపోతుంది కదా ఇంటెన్షన్. ఇక్కడ సమస్య ఎక్కడంటే డబ్బులు అందులో ఉంటే కనుక సీజ్ చేయడంలో తప్పు లేదు. ఇక్కడ సమస్యల్లో ఒకటే, డబ్బులు పనిచేసుకుని ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉండి ఉంటాయి, అది పసిగట్టలేకపోతున్నారు వీళ్ళు. పసిగట్టలేక వాళ్ళ వ్యాపారాలని దీంట్లో నేరం కింద చూపెడుతున్నారు. అవి తాత్కాలిక ప్రయోజనం నడుస్తుంది కానీ శాశ్వతంగా కేసు నిలబడదు. అది సమస్య. అంటే అవినాష్ రెడ్డితో ఆగుద్దా ఈ కేసు? ఇది అవినాష్ రెడ్డి కూడా ఎందుకు వచ్చాడు, ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి బెయిల్ రావట్లేదు కాబట్టి ఇతను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కోర్టు మొన్నది అంది కాబట్టి. అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇతను కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచుతారు. అంటే కేసు బలపడడానికి ఏమైనా వెనక ఒక కారణం ఉందా? అందుకే అవినాష్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట, థాయిలాండ్ లో ఉన్నాడట. ఇప్పుడు ఈయనే వచ్చి లొంగిపోయాడంట కదా. అదే రాజకేశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం అవినాష్ రెడ్డి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వనందో అతను దొరకకుండా ఇవ్వననేటప్పటికి ఇప్పుడు ఇచ్చారనమాట. అది అంతే తప్ప ఈ కేసు ఇప్పుడు కొత్తగా మలుపు తిరిగే అవకాశం ఏం లేదు. ఏం లేదు, అది కేసు అయితే అట్లాగే నడుస్తుంది. ఫైనల్ గా శిక్ష పడుతుందా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఖచ్చితం నేను చెప్తున్నాను, అప్పుడు కుంభకోణం ఉంది, ఇప్పుడు కుంభకోణం జరుగుతుంది లెక్కది. ఇప్పుడు బెల్ట్ షాపు దగ్గర నుంచి బార్ దగ్గర నుంచి డిస్టిలరీల దాకా 5 దశల్లో జరుగుతుంది. అప్పుడు డిస్టిలరీలు అనే ఒక్క చోట జరిగింది. కార్యకర్త తినలేకపోయాడు, నాయకుడు తినలేకపోయాడు, టోటల్గా పార్టీ పరంగా లేకపోతే పెద్ద నాయకుడి పరంగా జరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడ తింటున్నారు, అంతే తేడా. సార్ నిజంగా అంటే కామన్గా వచ్చే డౌట్, నిజంగా ఈ అవినాష్ రెడ్డి మొత్తం నెట్వర్క్ నడిపాడు, డిస్టిలరీలని ఈ సప్లై చేసే వాళ్ళని బెదిరించి మరి లంచాలు వసూలు చేశారంటే
వాళ్ళ వైపు నుంచి ఏమన్నా కంప్లైంట్లు వచ్చినాయా? వాళ్ళ ముందుకు వచ్చి నిజంగా లంచాలు వసూలు చేశాడు అని చెప్తే అప్పుడు కదా కేసు బలం. ఇది జస్ట్ ఆరోపణలేనా? దానికి కూడా ఏమన్నా రేపు పొద్దున ఆధారాలు చూపిస్తే ఇంకా శిక్ష గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుల్లో ఎట్లా ఉంటుందంటే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటిది ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో జరిగింది, కవితని అరెస్టు ఇవన్నీ కూడా ఏమైంది ఇప్పుడు అక్కడ అప్పుడు కూడా దాని పేరేమంటారు పాలసీ మార్చాడు కేజ్రీవాల్, ఆ కారణంగా డబ్బులు తినుంటారు, ఖర్చు కూడా పెట్టుకుని ఉంటారు, కానీ డబ్బులు ఏం పట్టుకోలేకపోయారు. ఇప్పుడు దానికి ఏం చెప్పింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని రౌజ్ అవెన్యూ కోర్టు తెచ్చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా అందరికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. లిక్కర్ పాలసీలో ఎట్లాంటి స్కామ్ లేదు, అభియోగాలన్నీ ఆధారరహితమని స్పష్టం చేసింది. లేటెస్ట్గా మనం ఈ వీడియో చేస్తున్న టైంలోనే వచ్చినటువంటి తీర్పు అది. ఎలాంటి ఆధారం లేకుండా చేసేసారు వీళ్ళు అన్నటువంటిది. ఏంటది ఇక్కడ ఇదే సేమ్ అనమాట. వీటిట్లలో ఏమవుతుందంటే లిక్కర్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు డబ్బులు రొటేషన్ అవుతాయి, ఖర్చు కూడా పెట్టుకుని ఉంటారు, క్యాషే నడుస్తుంది కూడా. ప్రూవ్ చేయడం కష్టం కానీ చేస్తున్నారు వీళ్ళు కుంభకోణాలు, ఏ ప్రభుత్వాలైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 పైసలకి ఎవరికో ఇచ్చారండి ల్యాండ్, మీకు నాకెందుకు ఇయ్యరు? ఇప్పుడు మనం ఖచ్చితంగా నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను కదా, నేను దాదాపు 5-6 ఉద్యోగం ఇస్తున్నాను కదా, మరి నేను కావాలంటే 25 మందికి ఉద్యోగం ఇస్తా. నాకు ఈ 99 పైసలకి నువ్వు 10 ఎకరాలు ఇచ్చావు అనుకో, నాకు నేను ఆ 10 ఎకరాలు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటా, నేను అందులో ఒక ఆఫీస్ పెట్టుకుంటా, ఒక స్టూడియో పెట్టుకుంటా, 1 ఎకరం చాలు నాకు, ఎకరం కూడా అక్కడ 1/2 ఎకరం చాలు నాకు, లేదా ఒక 500 గజాలు చాలు నాకు, మిగతా అదంతా చక్కగా అపార్ట్మెంట్లు వెళ్ళాలి కడతా, కట్టించి అద్దెకిద్దాం లేదా అమ్ముదాం, డబ్బులు బాగా వస్తాయిగా నాకు. ఈ ప్రక్రియలో నేను కనీసం 50-100 మందికి ఉద్యోగాలు ఇస్తా కదా. నేనైతే నిజాయితీగా ఇవ్వగలను, వాడు ఇస్తాడా? ఇప్పుడు గ్యారంటీ ఉందా? వాడి పేరేంటి, నిమ్మగడ్డ ప్రసాద్, వ్యాన్ పిక్, లక్షల ఎకరాలు తీసుకున్నారు, 1000 ఎకరాలు. ఏమైంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? లేపాక్షి నాలెడ్జ్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే వేగ్గా నడుస్తున్నాయి. అట్లాగే ఇవన్నీ ఒప్పందాలు, వీళ్ళు చేసే ప్రతి దాంట్లో కొంత ప్రయోజనం లేకుండా చేయట్లేదు. ఎవరు అధికారంలో ఉన్నా, అది చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా, శుద్ధపోసలు ఎవరూ కాదు, అది క్లియర్. మనం గ్రహించాల్సింది, నేను ఎప్పుడు మాట్లాడేది అది. అవినీతి అనే పదం వాళ్ళ డిబేట్ వచ్చేటప్పుడు నువ్వు చేయకుండా అవతలోడు చేసేదాన్ని మాట్లాడాలి, నువ్వు చేస్తూ అవతలని మాట్లాడేటప్పుడు ఎథిక్స్ ఎట్లా ఉంటాయి అందులో? జవాబుదారీ తన ముందా పోని, నువ్వు అవతలోని జవాబు అడిగేటప్పుడు నీ దగ్గర జవాబుదారీ తన మాటలు బుల్డోజ్ చేస్తాం, లేకపోతే కనుక మీడియా ద్వారా బుల్డోజ్ చేస్తాం, సోషల్ మీడియా ద్వారా బుల్డోజ్ చేస్తాం, దెర్ ఇస్ నో ఆన్సర్. దెన్ ఏంటది జెన్యూనిటీ బేసిక్గా? ఇప్పుడు వీటిట్లలో ఉండే పాయింట్ అలా ఏంటంటే కుంభకోణం ప్రయోజనం అన్నటువంటిది ఇదివరకటి రోజుల్లో ఆన్ పేపర్ కనిపించినప్పుడు ప్రజలు ఎథికల్గా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రజలను ఎట్లా అలవాటు చేసామంటే వాళ్ళకే లంచాలు అలవాటు చేసాం సంక్షేమ పథకాల పేరు. మనమే ఇంత తింటున్నప్పుడు ఆడు తినకుండా ఎట్ట ఉంటాడులే పోరా అనే పరిస్థితి తెచ్చిపెట్టారు వీళ్ళు తెలివిగా చేసింది ఏంటంటే మనకి 10,000 15,000 ఇస్తున్నాడు రా, ఏందంట తిన్నవి ఆడిని కూడా తిన్నాయి, ఆడు తినకపోతే ఎట్టా నడుపుతాడు? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక్కోడికి 2,000 రూపాయలు డబ్బులు వేయాలంటే ఆడి నుంచి వస్తాయి, ఆడికి ఆడు సంపాదించుకున్న డబ్బులు నీకు ఎట్ నుంచి ఇస్తాడు? మొదట అట్ట ఇస్తున్నాడు, తర్వాత అది సంపాదించుకుంటున్నాడు. అంటే బురద గుంటలో కూర్చున్నటువంటి రాజకీయం అనే పంది బయటకు వచ్చి ఎదిరిచ్చింది జనాల మీదకి. తెల్ల చొక్కాలు వేసుకున్న జనం ఆ బురదను కడుక్కున్నారు, తుడుచుకున్నారు, సబ్బేసి తోమారు, కానీ మరక అట్లాగే ఉంటది. ఇప్పుడు ప్రజలకి ఎవడు తినట్లే అనేటటువంటిది. ఇంకోటి, నాయకుల పక్షాన వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో మా నాయకుడు తక్కువ తింటాడు, అవతల నాయకుడు ఎక్కువ తింటాడని విచిత్రం తప్పించి మావాడు తిండని ఎవడు చెప్పలేకపోతున్నారు. అది వింత. ఇప్పుడు అదే జరుగుతుందేమో. సార్, మరొక అంశం, నిజంగా ప్రభుత్వం మీద అన్ని రంగాల నుంచి వ్యతిరేకత, అంటే అటు ఉద్యోగుల నుంచి, అలాగే మరో పక్క సామాన్య జనం నుంచి, అంటే కళాకారులు కానీ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే రిటైర్డ్ కాబోయే ఉద్యోగుల నుంచి కూడా
ఒక స్థాయి వ్యతిరేకత అయితే మొదలైపోయిందా? అందుకు నిదర్శనమే ఇప్పుడు రోడ్డెక్కి చేస్తున్న ధర్నాలు కానీ ఆందోళనలు కానీ. ఇది తెలిసి జరుగుతుందా, లేదంటే ఇంకా పరిస్థితుల ప్రభావం అలా చేసేలా చేస్తుందా ప్రభుత్వాన్ని? సమస్య ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, ఇది తెలుసు, పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడుతుంటే వచ్చే రూపాయి ఏంటనేది. ఇప్పుడు ఎక్స్పెక్టేషను నేను ఇంకో 2-3 పెట్టుకుందాం అనుకుంటా, లేదా ఎక్కువ జీతం ఇద్దాం అనుకుంటా. ఇవ్వలేకపోతే సిబ్బందికి బాధ, ఇచ్చానంటే నాకు వల్ల కాదు. ఎక్కడ తేడా వస్తుంది? నాకు ఎక్కువ సంపాదన వస్తే నేను ఇవ్వడం వేరు, తక్కువ సంపాదన వస్తే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం? ఇది వ్యాపారస్తుడి పద్ధతి. ప్రభుత్వం పని అయినా సమస్య అది. కానీ వ్యాపారం నడవాలంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం సంతృప్తిపరచాల్సింది. అలాగే ప్రభుత్వం నడవాలంటే నువ్వు మళ్ళీ గెలవాలంటే ప్రజల్ని సంతృప్తిపరచాల్సింది. ఇక్కడే సమన్వయం లోపిస్తుంది, అక్కడే కష్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉంది. అప్పులు లేనిది ఎప్పుడు? బేసిక్గా రాష్ట్ర విభజన అప్పుడు అప్పులే ఉన్నాయి కదా, విభజనకు ముందు అప్పులే ఉన్నాయి కదా. మరి సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ టైంలో 45,000 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పు చేస్తే దాన్ని 5 లక్షల కోట్ల లెక్కని చెప్పారు. ఇప్పుడు 14.5 లక్షల కోట్లు జగన్ అప్పు చేశాడంటే ఏడాదికి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినట్టండి? 3 లక్షల కోట్లు అప్పు చేసినట్టు. కుదురుద్ది అసలు 3 లక్షల కోట్లు అప్పు చేయాలంటే? మనకి జిఎస్డిపి రూల్ ఏంటయ్యా అంటే రాష్ట్ర జిఎస్డిపిలో 3% తీసుకోవచ్చు అప్పు. అంటే 1,00,000 కోట్లు ఉందనుకోండి, 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకోవాలి. అదే 10 లక్షల కోట్లు ఉంటే 30,000 కోట్లు అప్పు చేసుకోవాలి. 20 లక్షల కోట్లు ఉంటే 60,000 కోట్లు అప్పు చేసుకోవచ్చు. 90 లక్షల కోట్లు ఉంటే అప్పుడు ఏది 9 మూళ్ళు అక్కడ తీసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఏది 3% లెక్కన. ఇక్కడ అంత ఉందా మన దగ్గర? ఇక్కడ ఇప్పుడున్న లెక్క ప్రకారం జిఎస్టిపి 12 లక్షల కోట్లో 15 లక్షల కోట్లో చూపెడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా 3% కదా చేయగలిగేది అప్పు. దాంట్లో 45,000 కోట్లు అప్పు చేయగలుగుతుంది. కానీ 3 లక్షల కోట్లు అప్పు చేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎట్ట సాధ్యం? వెంటనే అంటారు అదేది కార్పొరేషన్లు అంటారు. కార్పొరేషన్లతో ప్రతి ఏడాది 2 లక్షల కోట్లు రావు కదా. మొత్తం మీద 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకోగలుగుతారు. అది తీరుస్తుంటే మళ్ళీ వస్తాయి. అంతేగాని రాష్ట్ర జిఎస్డిపితో సమానంగా దానికి ఏమి ఇవ్వరు అప్పులు. బేసిక్గా ఆ సంస్థకు వచ్చే ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ మద్యం కార్పొరేషన్ ఉందండి, దానికి ఏడాదికి 30,000 కోట్లు అప్పు వస్తుంది, ఇదే సంపాదన వస్తుందంటే ఓ 15,000 కోట్లు అప్పు ఇస్తాడు వాడు. అంతేగాని 30,000 కోట్లు వస్తుంది కదా అని చెప్పేసి 1,00,000 కోట్లు అప్పు ఇయ్యడు ఎవడు కూడా, ఏ బ్యాంకు కూడా. ఇది పెనాలి. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే గతంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఆ అప్పుల మీద వడ్డీతో పాటు కిస్తీ జగన్ తీర్చాడు. జగన్ టైంలో అప్పులు ప్లస్ కిస్తీ ఇప్పుడు చంద్రబాబు తీరుస్తున్నాడు. ఈ అప్పుల సంఖ్య పెరగడం వల్ల కిస్తీ పెరుగుతుంది. కిస్తీ పెరగడం వల్ల అంటే వడ్డీతో సహా, వడ్డీ ప్లస్ అప్పులో అమౌంట్ కూడా కట్టాలి కదా. ఈ పెరిగే క్రమంలో ఏమైపోయింది అంటే జీతాలు ఈ అప్పులకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మన సుప్రీంకోర్టు అంది అదే కదా, సంక్షేమాల పేరుతో చేసుకుంటే వెళ్తే చివరికి రోడ్లు వేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డబ్బులు లేవన్నది కరెక్ట్, ఉచితాలకు సంబంధించి. కానీ ఇక్కడ ఉచితాలు ఏమన్నా ఇస్తున్నారు వీళ్ళు? అది కూడా లేదు. ఇప్పుడు ఏదో 2-3 తప్పించి లేవు. జగన్ టైంలో 45,000 కోట్లు ఇస్తే వీళ్ళు 15,000 కోట్లు ఇచ్చి 55,000 కోట్లు అని చెప్తున్నారు. అంత మించేం లేదు. జరుగుతున్నటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి వచ్చే ఆదాయాలు కావాలని వదులుకుంటున్నారు వీళ్ళు. అది మోసం. ప్రజలు నిలదీయాల్సింది అది. అంటే ఒకటి సార్, ప్రజలు ఇవన్నీ ఆలోచించకపోతే ఇట్లాగే మనం సొల్లోపన్యాసాలను వింటూ సోషల్ మీడియా పోస్టులు చదువుకుంటూ వాళ్ళతో పాటు తిట్టుకుంటూ గడిపేయడమేక జీవితకాలం. ఇవాళ ఇదివరకు మనం మాట్లాడినప్పుడే కనుక ఆ రూట్లో నిర్మాణాత్మకంగా ఆలోచించుంటే ఇదంతా ఉండేది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగి నా చేత టైంకి రిటైర్మెంట్ డబ్బులు రావట్లేదు, పైగా రిటైర్మెంట్ టైంని పెంచి పోషిస్తున్నారు, పిఆర్సీ లేదు, మధ్యంతర వృత్తి లేదు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకం లేదు. ఏం జరుగుతున్నాయి ఇవన్నీ?
ఎందుకని చేయలేకపోతున్నావు అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. ఎందుకు లేవంటున్నావు? ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ బాగు చేశానని నువ్వే చెప్తుంటే గతంలో విధ్వంసం నుంచి, మరి బాగు చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. కొత్త పెన్షన్కి దిక్కులేదు 20 నెలల్లో. 50 ఏళ్ళ పెన్షన్ ఊసేలేదు, తీసేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్ 8.5 లక్షల మంది తీసేశారు. వికలాంగులు 1 లక్ష పెన్షన్ తీసేశారు. చచ్చిపోయిన వాళ్ళకి తీయకుండారు, కానీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. వారా పోనీ 8.5 లక్షల కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వట్లా. అన్నదాత సుఖీబాబు కూడా 6 లక్షలు తగ్గించారంది నిన్న అసెంబ్లీలో వచ్చిన ప్రశ్నోత్తరాల్లో లెక్క తేలింది మండల్లో. అంటే ఏం జరుగుతున్నది? నిదానంగా ఖర్చు తగ్గించుకుంటుంది ప్రభుత్వం, ఒకేసారి కాకుండా. కానీ ఆ ప్రయోజనం ప్రజలకి చేర్చాలి. ఈలోపు అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ అసంతృప్తిని ఇంకొకటి ఏమైపోయింది, రిటైర్మెంట్ అయిన రోజున వచ్చే డబ్బులు, నేను ఈ చంద్రబాబు గారి పోస్టో లేకపోతే ఇంకొకళ్ళ పోస్ట్ కిందనో కొన్ని కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే, మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నారు చేయలేదనేవాళ్ళు, మాకింత ముందు ఓకే చేసి ముందు చేశాక జగన్ ఆపేశాడు మధ్యలో, మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటేసాం మీరు మమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదని పెట్టేవాళ్ళ దగ్గర నుంచి, అయ్యా నేను రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అయింది అయ్యా, ఇంతవరకు నా డబ్బులు పెన్షన్ డబ్బులు రావట్లేదు చూడండి అయ్యా అని పెట్టేవాళ్ళ దాకా కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది, ఇక్కడనే కాదు తెలంగాణలో కూడా అదే. చంద్రబాబున ఇదే కేసీఆర్ దిగిపోయే ఒక 6 నెలల ఏడాది ముందు నుంచి అక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం మానేశారు. అంటే రిటైర్ అయిన రోజున 50 లక్షల నుంచి 1.5 దాకా వెళ్తుంది. వ్యక్తిగా అయితే కనుక అతనికి సరిపోతుంది, అది పెద్ద ప్రభుత్వానికి భారం కాదు. కానీ ఒకసారి రిటైర్మెంట్ టైంలో కనీసం ఒక 1000 మందో 2000 మందో 5000 మంది కూడా అవుతారు ఒకేసారి. 5,000 కోట్లు ప్రభుత్వం వాళ్ళ లెక్క ఎట్టుంది? ఈ 5,000 కోట్లు మనం రైతు బంధుకి ఇద్దామా, లేకపోతే అన్నదాత సుఖీబాబుకి ఇద్దామా, విద్యాదేవినికి ఇద్దామా, ఇట్లా బల్క్ అమౌంట్ కింద చూస్తున్నారు. ఎందుకు ఈ 5,000 మందికి మనం ఇచ్చినందువల్ల వీళ్ళు ఏమైనా ఓటేస్తారు గ్యారంటీ ఉందా మనకి? వాడు కావాలంటే ప్రమాణం చేస్తారు, అయ్యా మీకే ఓటేస్తామని. ఎంతకాలం? అదే వీళ్ళకి ఇవ్వకపోతే ఓట్లు 2 లక్షలు పోతాయి. కాబట్టి డైవర్ట్ అయిపోతున్నాయి. ఇది ఉద్యోగులకు శాపం అవుతుంది. అట్లాగే వాళ్ళ ఆశ ఏంటి? జీతం పెంపు. జీతాల పెంపు లేదు, ఇది ఒక అసంతృప్తి. ప్రభుత్వాలు ఏమంటుంటాయి, అవి మేము అప్పుడు 43 ఇచ్చాం, జగన్ వచ్చి 23 ఇచ్చాడు, దగ్గరగా ఇంత పెంచేశారు. కరెక్టే. ఈ మాట అనే నాయకులు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ల పాటు జీతం పెంచనంటే ఒప్పుకుంటారు వీళ్ళు. ఇంకోటి డిఏ డబ్బులు ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి, కొన్ని కనీసం ఏడాదికి ఒకసారి అన్న ఇస్తున్నారా వీళ్ళు అంటే లేదు. ఈ 20 నెలల్లో 2 డిఏలు ఇచ్చారు వీళ్ళు, ఇవ్వాల్సింది 4. అంతకుముందు ఈ 2 పెండింగ్, ఆ 2 పెండింగ్ ఇచ్చినట్టు వీళ్ళు వచ్చాక 4 ఆగిపోయినట్టు. ఈ డబ్బులు ఒకేసారి లంసమ్ అమౌంట్ కదా. అట్లాగే జగన్ టైంలో అనేక సార్లు మనమే మాట్లాడాం, పోలీసులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సపరేట్గా, 6 నెలలకు ఒకసారి వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, వీళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఆ మధ్యన మొన్న ఏదో వేసామన్నారు, వేస్తే సంతోషం. ఇదివరకు ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళిపోయేదండి పరిస్థితి, ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది. ఈ ఇంపాక్ట్ గ్రౌండ్లో కనబడుతుంది బాగా. అంటే ఇంకా వీళ్ళు చెప్పినట్టు సరైన ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అలాగని ఇచ్చిన సంక్షేమాలు పూర్తిగా అమలు కాలేదు. మరోపక్క ఉన్న పింఛన్లు కూడా పీకేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. అయితే ఈ వ్యతిరేకత అంతా కూటమి ప్రభుత్వానికి తెలియదా? అంతా తెలుసు, కాకపోతే ఇప్పుడు ఏం చేయలేం మనం. అంతే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందు, అంటే ఈ లోపంతా కూడా జగన్ వస్తే విధ్వంసం, అసలు జగన్ చేసిన విధ్వంసం వల్లే చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడు అనే ప్రచారం రోజు చేయాలి. అంటే ఒక సరైన ప్రణాళిక లేకుండా హామీలు ఇచ్చేస్తారా సార్ ఎన్నికలకు ముందు? మామూలు ప్రణాళికలు అసలు ఎప్పుడు పట్టించుకుంటారు చెప్పండి? అడిగినప్పుడు చంద్రబాబు ఏం చెప్పేవాడు? 2009లో ఆయన అప్పుడు చెప్పారు, 2009లో ఏది నగదు బదిలీ అని. అప్పుడు అందరికి ఇవి కూడా ఇచ్చారు, ఏటీఎం కార్డులు కూడా చాలా మందికి. మరి నగదు బదిలీ ఆ 2009లో అధికారంలోకి రాలే, పోనీ 14లో ఇచ్చారు, మరి అధికారంలోకి వచ్చారు కదా నగదు బదిలీ మనం చేశారా? అలాగే పోనీ స్వయంగా బాబు గారే చెప్పినటువంటిది రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయగలిగారా? చెయ్యరని తెలిసినా ఓట్లేస్తున్నారు కదా, చేశాడని తెలిసినా ఓడగొట్టారు కదా.
అదే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి దేనికి ఎంత అవుద్దని లెక్కలు చెప్పి ఇది సాధ్యం అవుద్దా లేదని ఒక ప్రణాళికాబద్ధంగా చెప్తే పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లేదు మేము వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పి ఒక లిస్ట్ లెక్క చెప్తే వీళ్ళకి ఓట్లు వేశారు. అంటే ప్రజలు కూడా ఇస్తారేమో నమ్మేస్తారు తప్ప ఈ లెక్కలే నేనైతే నమ్మేస్తారు అనుకోవట్లేదండి. వీళ్ళది ఒక ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళింది ఏంటంటే వీళ్ళు సంక్షేమాలు పెట్టేయడం వల్ల మనకి ఏ డబ్బులు ఉండట్లేదు, అందుకే రోడ్డు వేయలేకపోతున్నాం, కాలువలు కట్టలేకపోతున్నాం, ఏ సదుపాయాలు కల్పించలేకపోతున్నాం అనేది జనంలోకి తీసుకెళ్లారు. అందులో ఉన్నటువంటి లేబర్ మాత్రం అవి లేకపోతే రేపు ఓటేయరేమో అన్న భయంతో వాళ్ళ కోసం హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎడ్యుకేటెడ్ తటస్థులు మిడిల్ క్లాస్ ఎవో మిడిల్ క్లాస్కి వచ్చేవాడికి ఏమి ఎవరులేవు, ఊరికి నా మాట చెప్తారు వాళ్ళని మెప్పించడానికి అని చెప్పుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్ అధికారంలోకి వచ్చాక అందుకని దాదాపు 80% ఆపేసి 20% ఇస్తున్నారు. ఉచిత బస్సు, లేకపోతే ఆ దీపము, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, తర్వాత పెన్షన్ ఇవి ఇచ్చారు. ఇకపోతే 50 ఏళ్ళకి పెన్షను, లేదంటే కనుక నిరుద్యోగ భృతి, మహిళలకి 1500 పక్కన పెట్టేశారు. మహిళలకు ఇచ్చే పథకాల ద్వారానే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే జగన్ చెప్పుకొచ్చింది. జగను కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, చేయూత, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ ఇచ్చాడు కదా. అవన్నీ ఇచ్చినా కూడా జగన్ వద్దు అనుకున్నటువంటిది ఎవరు? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. వాళ్ళైతే చంద్రబాబు ఇవ్వకపోవడాన్ని స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు వాళ్ళు. అయితే ఇది బాగానే ఉంటుంది తాత్కాలికంగా. వాళ్ళు ఇదేంటంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ మీద ఈర్ష్య ఉంది, మేమేమో ఇంత రాత్రి పగలు కష్టపడుతుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళకేమో అప్పనంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ కారణంగా ఇప్పుడు వీళ్ళందరూ మానసికంగా సంతృప్తిగా ఉన్నారు. ఈ మిగుల్చుకున్న డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి వీళ్ళు కోరుకునేది. రోడ్లు వేయటం అది చంద్రబాబు గారు ఇప్పుడు వేస్తున్నారు కదా. కాబట్టి ఈ సెక్షన్ లో బాబు గారి పట్ల సంతృప్తి ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే బాబు గారు కోరుకుంటుంది కూడా. ఈ పేదలు ఈ సెక్షన్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు చివరిలో ఎలక్షన్స్ అప్పుడు సెట్ చేస్తే సరిపోతుంది. ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు ఇచ్చి ఎలక్షన్స్ అప్పుడు చెప్పచ్చు, ఇదిగో 6 నెలల ముందు ఇచ్చిన బిగిన్ చేసాం కదా, ఇక ఆపేది ఎవడు, నేను కొనసాగిస్తాను అని. పవన్ కళ్యాణ్ నాది హామీ అని కూడా చెప్తాడు. అప్పుడు అది నమ్ముతారా నమ్మరా అనేది ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. రాజస్థాన్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. బీహార్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు, గెలిచారు. డిఎంకే ఇప్పుడు ఇస్తోంది ఎలక్షన్ ముందు. 5 ఏళ్ళు ఇచ్చింది, జగన్ ఓడిపోయాడు. కాబట్టి వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇస్తే అది హక్కు అనుకుంటారు, ఎలక్షన్ ముందు ఇస్తే అప్పుడే ఓటేస్తారనే నమ్మకంతో ఉన్నారు. అది జరుగుద్దేమో. రైట్ సార్, మరొక అంశం, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు వ్యవహారంలో ఫైనల్గా సునీల్ నాయక్ అయితే ఇంకా అరెస్ట్ కాబోతున్నారు అనేది కోర్టు కూడా మరి ఏదో వారెంట్కి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చింది అనేది. అదే కనుక జరిగితే ఆ కేసు ఇంకా ముందుకు వెళ్ళబోతోందా? ఏం దాంట్లో ముందుకు వెళ్ళడానికి ఏం లేదండి. వీళ్ళ మానసిక సంతృప్తి తీర్చడం, అవతల వాళ్ళ మానసిక సంతృప్తి తీర్చడం. ఇప్పుడు ఆ విజయానంద్ ఎవరు ఉన్నారు ఇంతకుముందు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేస్తే తెలుస్తున్నారు. చివరికి అతను సహకరించలేదు కాబట్టి సునీల్ నాయక్ని అరెస్ట్ చేద్దాం అంటారు. బేసిక్ సమస్య ఏంటంటే ఇందులో కేసు ప్రూవ్ అయ్యేది ఏం లేదు, కానీ కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేయడం ద్వారా సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ రఘురామకృష్ణరాజుకి తీసుకురావడం, అంత మించేం లేదు. శిక్షించడానికి న్యాయం జరగాలంటే అదే అనేది. న్యాయం జరగాలంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ డాక్టర్లు, మిలిటరీ డాక్టర్లు వచ్చి లేదా అతను కొట్టారు మేము చూసామని చెప్పాలి, మా రిపోర్ట్లో తేలిందని చెప్పాలి. అది చెప్తే మాత్రమే శిక్షలు పడతాయి. లేదంటే ఈ చంద్రబాబు గారి మీద కేసులు పెట్టి ఆయన అన్యాయం చేశాడు, దుర్మార్గం చేశాడని వీళ్ళు చెప్పి ఇప్పుడు కేసులు ఎట్ట లేచిపోయినాయో రేపంతే నడుస్తాయి. అంటే ఈయనకి తెలుసా సంగతి, అందుకని కొన్ని రోజులైనా జైల్లో పెట్టడం అనేదే ఈయన కోరిక వాళ్ళని.
ఆయన్ని కొడుతూ చిత్రహింసలు పెడుతూ అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఎవరికో చూపించారు, వాళ్ళెవరు నిజంగా జగన్ తాడేపల్లిలో కూర్చుని ప్యాలెస్ లో కూర్చొని చూశాడు, ఇవన్నీ ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు అంత దాకా వెళ్తుందా ఈ కేసు? ప్రూవ్ చేయడానికి ఏముండదు, ఇమీడియట్ గా బీహార్ నుంచి అరెస్ట్ చేసి అదే తీసుకొస్తారు. అనేది అవన్నీ ప్రూవ్ చేయడానికి ఏం లేదు. రఘురామకృష్ణరాజు గారిని మానసిక సంతృప్తి పరచడానికి ఆయన ఎవరి పేర్లు చెప్పారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం అయితే చేస్తారు. అది అంటే సునీల్ నాయక్ అరెస్ట్ తో ఈ కేసు అంతగా ముందుకెళ్లేదైతే ఏం లేదు లేదు. తర్వాత సునీల్ కుమార్ కూడా అరెస్ట్ చేస్తారు, చేయించాలనేది ఇలా కోరిక. అది ఆయన సిఐడి చీఫ్ గా చేశారు అప్పుడు సునీల్ గారు, ఆయన అరెస్ట్ చేస్తారు. రైట్ సార్, ఈ మొత్తం ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కానీ, అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారం కానీ, మొన్న కల్తీపాలు వ్యవహారం కానీ, చాలా అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కాస్తంత సైలెంట్గా వ్యవహరిస్తున్నారా? సైలెంట్ మోడ్లో ఏమన్నా ఉన్నారా? అంటే బేసిక్గా ఒకటే, పవన్ కళ్యాణ్ ఏంటంటే అతిగా భుజాన్ని వేసుకోకూడదు అనుకుంటారు, సేమ్ టైం వీళ్ళు ఆయన భుజాన్ని ఎక్కిచ్చి చేపిస్తున్నారు పని అయితే. కాకపోతే ఆయన మాత్రం వాళ్ళ కార్యకర్తలు కోరుకున్నటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆయన్ని అభిమానించే తటస్థులు కోరుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు, అంతవరకు నో డౌట్ ఆయన. అది రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చూడాలి. అంటే కొన్ని సందర్భాల్లో బీజేపీ కానీ జనసేనకు సంబంధించిన నాయకులు కానీ కాస్తంత దూరంగా ఉంటున్నారా ఈ వ్యవహారాలకి అన్నట్టుగా ఉందా? వీళ్ళు లాక్కు రావాలని చూస్తున్నారు, వాళ్ళు వీళ్ళు చేసే సోమవీర్రాజు గారి మీద దాడి జరిగింది అన్నారు, మళ్ళీ ఏమో లేదు దాడి జరగలేదు, ఎలాంటిది లేదని వీళ్ళ వైసీపీ వాళ్ళు చెప్పారు. అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అదొక డ్రామాటికల్ గా లోపల జరిగే చిన్న చిన్న ఇష్యూస్ ని ప్లేయర్. ఇప్పుడు ఇది వరకు అదే సోమవీర్రాజుని వీళ్ళు దొంగదం చేసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు సోమవీర్రాజు మంచి ఆ విధంగా సోమవీర్రాజు కొంచెం పాజిటివ్ కవరేజ్ వచ్చింది, సంతోషపడాలి, పోరాట యోధుడు అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటారు? సైలెంట్ గా వెళ్ళాడు ఆయన ప్రతి దాంట్లో కూడా. జగన్ ని తిట్టే విషయాల్లో ఆయన క్లియర్ అండి, అందులో ఏం సైలెంట్ ఉండట్లేదు ఆయన. చంద్రబాబు గారు ఏదైతే నెత్తిన పెట్టుకుంటారో అది ప్రతిదీ పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా, ఎక్కడ ఆగుతున్నాడు ఆయన? కవరేజ్ పరంగా ఆయనకి తక్కువ రావచ్చు అంతే, అంత మించి. సార్ ఒకటి, ఏపీలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి ఏమన్నా రంగం సిద్ధం అవుతుందా, ప్రిపేర్ అవుతున్నారా? చెయ్యాల్సి వస్తుంది వాస్తవంగా అయితే గనక. వచ్చే నెలకు అయిపోతుంది, ఏప్రిల్ నాటికి మున్సిపాలిటీ టర్మ్ అయిపోతుంది, పంచాయతీల టర్మ్ అయిపోతుంది. అవును, చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాన్ని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటేనే చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అడిగితే ఎవరు మాట్లాడట్లేదు కదా ఇప్పుడు. అందుకని ఆయన ఎవరో తాండవ యోగేష్ లాయరు హైకోర్టు పిటిషన్ వేశారు, హైకోర్టు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగింది, ఎన్నికల సంఘాన్ని కూడా అడిగింది. ఇప్పుడు తేలిపోతుంది, నెక్స్ట్ వాళ్ళు కౌంటర్ వేయాలి కదా, ఎలక్షన్ జరుగుతుందా లేదని తేలిపోతుంది. అంటే అప్పుడు అక్టోబర్లోనే రెడీ అయ్యారు, అప్పుడు ఆమె నీలం సాహ్ని అంతా. తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చి లోపు అయిపోవాలి, యాక్చువల్లీ ఇప్పుడు మార్చి కూడా వచ్చేస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అంటే ఎన్నికల సంఘం అనుకుంటే 10 నిమిషాలు సమస్యల్లా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా. చంద్రబాబు గారు అయితే క్రిందటిసారి ఎన్నికలకు పోలా, ఈసారి వెళ్ళాలి, వెళ్తే ఉపయోగపడుతుంది. అంటే ఈ వ్యతిరేకతలు ఇవన్నీ చూసి ఏమన్నా వెనక్కి తగ్గుతుందా? నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ శాంతం అయిపోయింది వైసీపీ అన్నాక, ఇక్కడ 10% 20%. ఇప్పుడు తెలంగాణలో ఏంటి, గెలిచింది రేవంతే నో డౌట్, కానీ ప్రతిపక్షం బాగా పుంజుకుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే అది జరుగుతుందో అధికారులు మాట్లాడడం మానేస్తారు. ప్రతిపక్షం పుంజుకుని అధికారులకు రాబోతుందంటే అధికారులు మనం చెప్పే విచ్చలవిడి పాయింట్లు చేయడానికి ఒప్పుకోరు. ఇక అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటున్నారు ఇక్కడ. సార్, తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి నాకు తెలిసి. అంటే ఒక అనఫిషియల్ సమాచారం, మే నెలలో పార్టీ పెట్టబోతున్నారు కవిత అనేది. ఒక కీలక అడుగు ఏమన్నా వేస్తున్నారా? ఆమె ఏదో సాధించాలి అనుకుని ఏదో సాధించబోతున్నారా, ఏదో చేయాలనుకుంటున్నారు? కవిత పాపం దారి తప్పినటువంటి నాయకురాలు. ఆవిడని ఎక్కువ ఊహించుకుంది, రాష్ట్ర ప్రజలందరూ ఆవిడ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అన్నది. ఆవిడ చుట్టూ కూర్చునేటటువంటి వంది మాగదులు ఆ పనిని అవునవునని చెప్తున్నారు, అంతవరకు నడుస్తుంటుంది. ఆవిడ వల్ల ఏమీ మార్పు లేదు. షర్మిల పార్టీ పెడితే ఏమైందో కవిత పార్టీ పెట్టినా అంతే ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభావితం ఉండొచ్చును, ఏదైతే బీఆర్ఎస్ లోకల్గా ఉన్నటువంటి వీక్ ఇప్పుడు మొన్న అక్కడ ఏదో మున్సిపాలిటీ గెలుచుకున్నారు కదా, అట్లాంటిది. అంతకు మించి ఆవిడ వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది, పెద్ద నష్టం ఉంటుందని నేను అనుకోను.
అంటే షర్మిలని అప్పట్లో ఎంత కాదనుకున్నా ఒక ఆంధ్ర నాయకురాలుగానే చూశారు ఆమెని అనేది, కానీ కవిత విషయంలో అలా ఉండదు కదా. నేను అట్లా ఆమె అంటలేదు, తెలంగాణ ఇష్యూ తెలంగాణ అంటలేదు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏమైంది, కడపలో అవును, అదే గెలిపిన అంటున్నాను. ఆపగలిగిందా? సునీతను కూడా పట్టుకుని అక్కడ తిరిగింది సందు పార్టీ గొందు పెట్టి అంతా. తెలంగాణలో పార్టీ పెట్టి ఆమె ఏం తెలంగాణను చేయలేకపోయారు. వదిలేసి నేను అంటోంది ఆంధ్రాలో సెంటిమెంట్కి అయితే వచ్చింది కదా సొంత అన్న మీద. అవును, ఓడించడంలో ఆమె పాత్ర ఇక్కడ ఏం లేదు కదా. సాధించింది ఏం ఆవిడకి లేదు. 2% ఓట్లు ఎంతమంది లేదు, లేదు. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. రెండవది షర్మిల సొంతగానే ఓడిపోయింది, తన సొంత నియోజకవర్గంలోనే. అవును. అవినాష్ రెడ్డి చేతిలోనే కదా ఓడిపోయింది. సునీతను వెంట పెట్టుకుని తిరిగిన అంత సెంటిమెంట్ రాజేసినా జరగలేదు. చివరికి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా, వాళ్ళిద్దరిని ఓడించాలని కదా ఆవిడ తిరిగింది. మరి ఏమైంది? అంటే రాజకీయ జీవితంలో షర్మిల గారు కవితతో కంపేర్ చేస్తే అన్ని పదవులు అనుభవించలేదు, అంత ఏం చేయలేదు. పాదయాత్ర చేసి అన్న వెంట ఉన్నారు కానీ కవిత అలా కాదు కదా. మొదటి నుంచి తండ్రి అన్న వెంట ఉన్నారు. కొన్ని పదవులు కూడా ఆమె ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇవన్నీ చేసి ఉన్నారు కదా. సాధించలేదు. ఇంకొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇవేం చేయలేదని సింపతి అన్న రావాలి. అక్కడ అన్నీ చేశాక ఇప్పుడు అన్న నేను తండ్రిని తిడుతుందన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం ప్రయోజనం ఉంటుంది ఆవిడ వల్ల? అంటే ఆవిడ అసలు ప్రజలకి ఏం చేసింది అనేది కదా లెక్క. కొన్ని అధికారంలో ఉన్నప్పుడు జాగృతి పెట్టుకుని ఆ కార్యక్రమాలు పెట్టుకుని చీరలు పంచుకోవడం ఇదంతా ప్రభుత్వ డబ్బులతో జరిగింది తప్పించి ఆమె ఏమన్నా ప్రజలకి చేసింది ఉందా? అప్పుడు ఏం లేదు కదా. 10 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. 10 ఏళ్ళు ప్రభుత్వంలో కీలక పాత్ర ఉన్నప్పుడు ఏం చెయ్యింది? ఇప్పుడు ఏది కాంగ్రెస్ కష్టం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ని విమర్శించడానికి వాడబడుతుంది. అక్కడ అర్థమైపోతుంది కదా అది. అలాంటి ఆమెకు ఓట్లేసి ఏం చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఓటు వేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ని కాదని ఆమెకి వేయరు కదా ఓటు. నడుస్తుంది అంతే. అవును సార్. మరొక కీలక అంశం, సుప్రీంకోర్టు ప్రధానంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ ఎన్సీఆర్టీ 8th క్లాస్లో ఒక పాఠ్య పుస్తకంలో ఏర్పాటు చేసిన పాఠం గురించి మాట్లాడారు చీఫ్ జస్టిస్. వాస్తవానికి అదే అవినీతి న్యాయ వ్యవస్థలో అనే దానికి సంబంధించి దాన్ని తొలగించారంట కూడా. అంటే ఇలా ఎందుకు జరుగుతోంది? ఖచ్చితంగా మేబీ నేను అనుకోవడం ఇదివరకు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల చేతిలో ఉండేది ఈ పుస్తకాల తయారీ. పుస్తకాల ముద్రణ ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజిస్టుల చేతిలోకి వచ్చింది అంటున్నారు. అందులో భాగంగా జరిగన్నా ఉండాలి. జాతీయవాదులు ఎవరికన్నా ఆ జ్యుడిషియరీలో అవినీతి మీద చర్చ జరగాలన్న ఉద్దేశంతో రాసి ఉండాలి. అది జరిగితే అది బయటకు వస్తుంది. లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అందులో ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరన్నా రాసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికన్నా జరుగుతూ ఉండాలి. అది ఇప్పుడు దర్యాప్తు చేస్తే కానీ తేలదు. అంటే ఒక 8th క్లాస్ పాఠ్య పుస్తకంలో లెసన్ గురించి చీఫ్ జస్టిస్ వరకు ఆయనే మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే అంటే అంత వ్యతిరేకత ఉందా న్యాయ వ్యవస్థ? అది కాదు. బేసిక్గా సమస్య ఏంటంటే న్యాయ వ్యవస్థ తన మీద అభాండాన్ని అంగీకరించదు. కొలీజియం వ్యవస్థ మీద విమర్శ ఉంది, నువ్వు విమర్శించడానికి వీల్లేదు, చర్చించడానికి వీల్లేదు అంటది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఒక కంప్లైంట్ వస్తే ఏసీబీ విచారణ లేకపోతే ఇంకొకటి ఉంది, పై అధికారిని సస్పెండ్ చేసే వ్యవస్థ ఉంది, డిస్మిస్ చేసే వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో ఎక్కడుంది? అలా లేకపోవడం కాన్స్టిట్యూషనల్ యాక్సెప్టెన్సా? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? ప్రతి వ్యవస్థకు ఒక చెక్మెట్ ఉండాలి. శాసనసభకి కార్యనిర్వాహక వ్యవస్థకి శాసన వ్యవస్థ చెక్మెట్, ఈ రెండిటికి న్యాయ వ్యవస్థ చెక్మెట్ అక్కడ. అట్లాగే నీకు ఇక్కడ జ్యుడిషియరీలో కూడా తప్పు జరగదు అని నువ్వు ఎలాగ నమ్ముతావు? యశ్వంత్ సిన్హాదే యశ్వంత్ వర్మదే కనబడుతోంది కదా పబ్లిక్గా. అలాగే అనేక కేసుల్లో జడ్జిలు ఇచ్చిన కామెంట్లు ఏకంగా సమాజం మొత్తం కాకరేగిపోయినాయి కదా. అట్లాంటి వాళ్ళు జడ్జి ఎట్లా అయ్యారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంతవరకే. ట్రాన్స్ఫర్ చేశాక ఆయనకి ఏ కేసులు ఇవ్వద్దంటే అక్కడ జడ్జిలతో తిరగబడ్డారు. అట్టేట చెబుతావు నువ్వు, నీకేం అధికారం? నువ్వు కాన్స్టిట్యూషన్ బెంచే, నేను కాన్స్టిట్యూషన్ బెంచే, నువ్వు సుప్రీంకోర్టులో ఉన్నంత మాత్రం నాకు అంటే అధిపతివి కాదు నువ్వు అని చెప్పారు వాళ్ళు. అనగానే అవునవునంది సుప్రీంకోర్టు కూడా. ఇప్పుడు అక్కడ ఆయన జడ్జిగా కొనసాగుతున్నాడు, కేసులు అదే జడ్జిమెంట్ ఇస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు దాంట్లో అసలు లెక్క ప్రకారం అయితే ఏం చేస్తాం? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్లో కానీ ఫస్ట్ సస్పెండ్ చేస్తాం, వీఆర్లో పెడతాం. ఇలాంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థలో లేదే. మరి పోనీ ప్రభుత్వం చేస్తే తప్పు, నీకు నువ్వన్నా చేసుకోవాలి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కదా. చేస్తే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ చర్చకు అతీతమని భావిస్తోంది. ఇలాంటి అంశాల ద్వారా చర్చ స్టార్ట్ అవుతుంది.
అవుతుంది. ఇప్పుడు కాకపోతే అవును. 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాతనే ఏమన్నా మారుద్దని చూడాలి. అది రైట్. చూద్దాం. మొత్తం మీద న్యాయ వ్యవస్థ మీద ఒక చర్చ అయితే మొదలైంది. కానీ ఆ పాఠ్యాంశాన్ని అయితే తొలగించారు ఇమ్మీడియట్‌గా సీజేఐ ఆదేశాలతో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మండలిలో ఈ చర్చలైతే కొనసాగుతున్నాయి. తర్వాత ఎలా ఉండబోతోంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ప్రజల్లో నిజంగా వ్యతిరేకత వస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఉద్యోగుల డిమాండ్‌లు గాని, లేదంటే సామాన్య ప్రజల కేకలు గాని వినిపించట్లేదా? వీటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటది ప్రభుత్వం? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.